శరీర ఆరోగ్యానికి సరైన దంత రక్షణ అవసరం. ఆరోగ్యకరమైన దంతాలు ఆత్మవిశ్వాసానికి మాత్రమే కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యానికి కూడా సంకేతం. దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు అనేవి నోటి పరిశుభ్రత, సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల సంభవిస్తాయి. కాబట్టి రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. అలాగే మీరు మీ టూత్ బ్రష్ను ఎప్పుడు మారుస్తారు అనేది కూడా చాలా ముఖ్యం. టూత్ బ్రష్ ముళ్ళు, గరికలు వంగడం ప్రారంభించినప్పుడు చాలా మంది కొత్త బ్రష్ కొనాలని ఆలోచిస్తారు. అయితే అలా కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చుకోవాలి. మీ టూత్ బ్రష్ పళ్ళు పూర్తిగా అరిగిపోక ముందే బ్రష్ను ఉపయోగించడం ఆపేయండి. వంగిన లేదా విరిగినటువంటి ముళ్లతో, రంగు మారిన ముళ్లతో ఏర్పడే వరకు టూత్ బ్రష్ను వాడకూడదు. ప్రతి 3-4 నెలలకు ఒకసారి మీ టూత్ బ్రష్ను మార్చుకోవాలని దంత వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. లేదంటే కాలక్రమేణా అలాంటి బ్రష్ మీ దంతాలు, చిగుళ్ల నుండి ఫలకం, బ్యాక్టీరియాను తొలగించలేకపోవచ్చు. ఇది దంత సమస్యలను కలిగించే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అదేవిధంగా జలుబు, ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధి వచ్చిన తర్వాత కూడా మీ టూత్ బ్రష్ను మార్చడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ టూత్ బ్రష్పై బ్యాక్టీరియా, వైరస్లు అలాగే ఉండిపోతాయి. ఇది మళ్ళీ ఇన్ఫెక్షన్ లేదా ఇతరులకు వ్యాపించడానికి దారితీస్తుంది. నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ లేదా చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి కొన్ని దంత చికిత్సల తర్వాత కూడా మీ టూత్ బ్రష్ను మార్చడం చాలా ముఖ్యం.